హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం టమాటా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ బాండీ పెట్టేసుకోవాలి. అందులోకి సరిపడా ఆయిల్, కొంచెం బటర్, ఇందులోకి బిర్యానీ ఆకు, 2 ఇలాచీ లవంగాలు వేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేయాలండి. యాక్చువల్గా నా దగ్గర లేదు, అందుకని కరివేపాకు వేసేసాను. మీ దగ్గర ఉంటే కొత్తిమీర వేసుకోండి. ఇది కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిపోయినాయండి. ఇందులో ఇప్పుడు 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ ఇందులోకి వేసుకోవాలి. మీడియం సైజ్ 4 టమాటాలు మిక్సీ పట్టుకోవాలండి. ఒకసారి మిక్స్ చేసుకుని టమాటా ప్యూరీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇదైతే వేగిపోయింది. ఇందులోకి మనం కొంచెం వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారం, పసుపు, అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇది కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ 2 ఎగ్స్ తీసుకున్నాను. దీన్ని ఇందులోకి వేసేసుకోవాలి. సిమ్ మీడియంలో పెట్టుకోవాలండి గ్యాస్. ఇప్పుడు ఎగ్ని కొంచెం మెల్లగా కలిపేసుకోవాలి. ఎగ్ ఇలా బాగా కలిసిపోయిందండి. ఇది 5 మినిట్స్ ఆల్రెడీ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ ఉడికించి పెట్టిన రైస్ వేసుకోవాలి. దీన్ని స్లోగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్నాక పైనుంచి కొంచెం కొత్తిమీర జల్లేసుకుని దింపేసుకోవడమే. అంతే, ఎంతో సింపుల్గా ఉండే టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఆనియన్ రైతా కానీ క్యారెట్ రైతాతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.